కార్తీక పురాణము 10వ అధ్యాయము. యముడు అజామిలుని గత జన్మను వివరించుట. విష్ణుదూతలతో కలిసి ప్రయాణిస్తున్న అజామిలుడు విష్ణు యమదూతల వాదములను విన్నాడు. అతని పరిస్థితి అతనికే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆనందాశ్చర్యాలతో బిక్కిరైపోయాడు. నాకు ఒక్క సుగుణమైన లేదు, పైగా నిందించడానికి తగిన నికృష్టమైన ఎన్నో పనులను చేశాను. నిజానికి నేను నరకంలో నానా బాధలు పడాల్సిన వాడిని. అయినా చివరి దశలో నారాయణ అంటూ నా కొడుకుని పిలవడం వలననే నేను భగవంతుని నామాన్ని పలికిన వాడినయ్యాను. అందువలననే నేను చేసిన పాపాలన్నీ పటాపంచలై శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందే పుణ్యాన్ని పొందగలిగాను. కులహీనురాలైన స్త్రీతో సంసారం చేసిన, ధర్మాలను వదిలిపెట్టిన నికృష్టుడిని. అయినా నా కుమారునికి నారాయణ అనే పేరు పెట్టుకోవాలని అనిపించిందో ఏమో నాకు. ఏదో పూర్వజన్మ సుకృతం వలన వైకుంఠనాథుని నామాన్ని నా కొడుకుకి పెట్టుకోవాలనిపించింది. అదే నారాయణ నామాన్ని పలికించే భాగ్యాన్ని కలిగించింది అనుకుంటూ పరమానందం పడిపోయాడు అని చెప్పాడు వశిష్ఠుడు. అజామిలుని పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి, వివరంగా చెప్పండి అని జనకుడు వశిష్ఠ మహర్షిని ప్రశ్నించాడు. విష్ణుభటులు అజామిలుని తీసుకుని వెళ్ళారు. యమభటులు యముడి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా వివరంగా చెప్పారు. యమధర్మరాజు పరిస్థితిని గ్రహించాడు. శాంతచిత్తుడై, భటులారా, ఎంతటి పరమాత్ముడైనా మరణించే సమయంలో ఇద్దరిలో ఎవరి నామాన్ని తలుచుకున్నా వారి పాపాలన్నీ హరించుకుపోతాయి. వాళ్ళని శిక్షించే అధికారం మనకి ఇక ఉండదు. అందులోనూ అజామిలుడు పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని మనం మరిచిపోలేనిది అంటూ తన భటులకు అజామిలుని పూర్వజన్మను గురించి చెప్పడం మొదలుపెట్టాడు. గత జన్మలో అజామిలుడు సౌరాష్ట్ర దేశంలో పూజారి కుటుంబంలో జన్మించాడు. పెరిగి పెద్దవాడై ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తున్నాడు. ఆలయంలో పూజలు, అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజా ద్రవ్యాలను అపహరించేవాడు. రాను రాను ఆచార వ్యవహారాల పట్ల అశ్రద్ధ ఎక్కువైంది. ఆలయంలో పవిత్రతలను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. కాలం గడుస్తున్న కొద్దీ వ్యసనానికి అలవాటు పడిపోయాడు. మంచి అందగాడైన అజామిలుడు ఒక బ్రాహ్మణ స్త్రీతో పరిచయం ఏర్పడింది. ఆమె భర్త సౌమ్య గుణానికి మారుపేరుగా ఉండేవాడు. తన గ్రామంలోనూ ఇరుగు పొరుగు ఊళ్ళలోనూ ఆయా వారానికి వెళ్ళి సంపాదించుకుని వచ్చి భార్యను పోషించుకుండేటివాడు. పూజారి అయిన అజామిలుని పొత్తుతో ఆ బ్రాహ్మణ స్త్రీకి భర్త పట్ల విముఖత ఏర్పడింది. ఒకరోజు ఆమె భర్త వెళ్ళి వచ్చిన ద్రవ్యాలను తెచ్చి నెత్తిన పెట్టుకొని మోసుకొని అలసిపోయి ఇంటికి వచ్చాడు. తలపై నుండి దింపుకొని మంచినీళ్లు ఇవ్వమని అడిగాడు. ఆమె మంచినీళ్లు ఇవ్వకపోవడమే కాదు, సరైన సమాధానం కూడా చెప్పలేదు. దాంతో అలసిన ఆ బ్రాహ్మణుడు కోపంతో భార్యను కర్రతో కొట్టాడు. అంతే, ఆమెలో ఆవేశం కట్టలు తెంచుకుంది.
కోపంతో భర్తను తిరిగి కొట్టడం మొదలుపెట్టింది. భార్య ఆ విధంగా తన మీద పడుతుందని ఊహించలేని ఆ బ్రాహ్మణుడు ఆమె కొట్టే దెబ్బలను తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆమెను భర్త యొక్క అదుపు లేకుండా పోయింది. ఒక రోజున ఆమె కామోద్రేహంతో బాగా అలంకరించుకొని అందగాడైన ఒక చాకలివాణి ఇంటికి వెళ్ళింది. తనతో సంసారం చేయనమని అడిగింది. అతడు ఆమె మాటలను విని చాలా ఇబ్బంది పడ్డాడు. నువ్వు బ్రాహ్మణుని స్త్రీవి, నీతో సాంగత్యం నేను చేయకూడదు, భర్తకు ద్రోహం చేయడం నీకు తగదు అంటూ మందలించి ఇంటికి తిరిగి పొమ్మన్నాడు. అయినా ఆ బ్రాహ్మణ స్త్రీ అతని మాటలను పట్టించుకోలేదు. అతని మీదకు పోతోంది. దాంతో ఆ చాకలి ఆమెను కొట్టి అవతలికి పంపించాడు. ఆ అవమానంతో తిరిగి వస్తూ శివాలయానికి వచ్చింది. అక్కడ తన ప్రియుడైన పూజారిని చూసింది. ఆ రాత్రి అతనితో ప్రతిక్రీడలు జరిపింది. ఆ మరునాడు ఉదయం చాకలివాడు అన్నం మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. అతని మాటలను, రాత్రి తాను చేసిన పనిని తలుచుకొని మిక్కిలి కుమిలిపోయింది. ఆమెకు భర్త పట్ల ప్రేమాభిమానాలు పెళ్ళుబికినాయి. అతడిని వెదికి ఇంటికి తీసుకుని వచ్చి అతనినే సేవిస్తూ మిగిలిన జీవితమంతా గడిపింది. మరి కొంతకాలం గడిచినాక శివాలయం పూజారి మరణించి రౌరవాది నరకాలన్నింటినీ అనుభవించి ఆజామునుడిగా సత్యనిష్ఠుడికి కుమారుడిగా జన్మించాడు. ఆ తరువాత విప్రుని భార్య కూడా మరణించి నరక బాధలను అనుభవించి కన్యాకుబ్జ దేశంలో శూద్రస్త్రీగా పుట్టింది. ఆమె జాతకం మంచిది కాదని తండ్రికి ఆమె వలన గండం ఉన్నదని చెప్పారు. అప్పుడు తండ్రి ఆమెను పసిగుడ్డునే తన ఇంటికి దూరంగా వదిలిపెట్టేశాడు. ఆ పసిబిడ్డను ఒక బ్రాహ్మణుడు తీసుకొని వచ్చి పెంచి పెద్ద చేశాడు. ఆ కులహీనురాలైన స్త్రీని విప్రుడు స్వీకరించాడు. జన్మాంతరాలలో చేసిన పాపాలు భగవన్నామాన్ని తలుచుకోవడంతో తొలగిపోతాయి. కనుకనే అజామిళుడికి నరకానికి వెళ్ళవలసిన స్థితి రాలేదు. జనక మహారాజా, శ్రీహరిని స్మరించడం, కీర్తించడం వలన, భక్తితో సేవించడం వలన పాపాలు నశిస్తాయి. మనస్సును స్థిరపరుచుకొని ఇతరమైన ఆలోచనలు లేకుండా ఏకాగ్రతమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించడం కంటే గొప్ప అదృష్టం మరొకటి ఏదీ ఉండదు. ముక్తి మోక్షాలకు హరినామస్మరణమే దివ్యమైన సాధనమని వివరించాడు వశిష్ఠ మహర్షి. తత్ చింతనం తత్ కథనం అన్న ఉపనిషద్వాక్యాలు ప్రకారంగా నిరంతరం ఏకాగ్ర మనస్సుతో భగవంతుని గురించి ఆలోచించడం, ఆయననే తలుచుకోవడం, ఆయననే కీర్తించడం అనేవే ముక్తికి సోపానాలు. మనసుకు ఏకాగ్రత కుదరడం, భగవంతుని యందు లగ్నమవడం ప్రధానమని సూచిస్తున్నది ఆజామళుని పూర్వగాథ. 10వ రోజు పారాయణం సమాప్తం. సర్వే జనా సుఖినో